సో కష్టపడితే ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. దానికి పర్ఫెక్ట్ మెషినరీ అని చెప్పి మీరు పిచ్చోళ్ళని నమ్మి మోసపోకండి. కరెక్ట్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ రాకేష్ గారు ఈరోజు మన ముందు కూర్చుని ఉన్నారు. సో ఒకవేళ నిజంగా మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే జస్ట్ కాంటాక్ట్ చేయండి. మీకు వెళ్ళి చూడండి, మెషినరీ గురించి డీటెయిల్స్ తీసుకోండి, చేయండి. దట్స్ ఇట్. ఒక్కసారి వచ్చి విజిట్ అవ్వండి. ఎస్, విజిట్ చేస్తేనే కదా అసలు తెలుసు. బికాస్ మీరు ఫోన్ చేసే వాళ్ళు కూడా మీరు ఫోన్ చేస్తారు, మీరు చూసేది ఫస్ట్ టైమే దాని గురించి. సో మీ ఏం ప్రోడక్ట్ ఉంటుంది ఏంటి ఉంటుంది మీకు తెలియదు. సో మీరు వన్స్ ఒకసారి విజిట్ చేస్తే ఏ మిషన్లో ఏ రకమైన ప్లేట్ చేయొచ్చు, ఏది చేయొచ్చు, ఏ ప్లేట్ చేస్తే ఎంతకు వస్తుంది, ఎంతకు అమ్ముతాం అనేది విజిట్ అవ్వండి. అన్నీ ఫోన్లోనే తెలిసేసుకోవాలి, ఫోన్లోనే లాస్ట్కి ఎంత మిగులుతుంది ఇది కాదు. ఫస్ట్ రండి, తెలుసుకోండి ఏ ప్లేట్ చేస్తే ఎంత వస్తుంది అనేది. మిగులుతుంది, మిగిలిన కూడా ఏ బిజినెస్ చేయరు కదా. అవును కదా. మీరు ఫస్ట్ ఫోన్లో మీకు ఫిగర్ నచ్చితే రావడం అనేది ప్రాబ్లం. సో మీకైతే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, పర్ఫెక్ట్ మెషినరీ ఎలా ఏంటి బిజినెస్ చేసే ఎలా కూడా మీరు చెప్పేస్తారు. కాకపోతే వచ్చి విజిట్ చేసి క్లియర్గా చూసుకోండి, తీసుకెళ్ళండి, అంతేగాని ఈ అండర్లైన్ వద్దండి. ఎంత మిగులుతుంది ఈ ఫిగర్ మీకు మైండ్లో నచ్చితేనే రావడం అనేది తప్పు. పర్ఫెక్ట్ కాన్సెప్షన్ కాదు అది బిజినెస్ చేయడానికి. నేను ఎలా చెప్పగలుగుతానండి మీకు ఎంత మిగులుతుందో? కరెక్ట్. అంటే రోజుకి కూడా మార్కెట్లో దాని వాల్యూ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు కదా. ఇప్పుడు మనం కొనుక్కునే పల్లీలు కూరగాయలు ఒక రోజుకి ఒక రేట్ ఉండవు. ఒక మిషన్ ఉంది, ఒక మిషన్ డైలీ 5,000 తయారు చేస్తుంది. ఒక ప్లేట్ అమ్మితే ఇంత మిగులుతుంది, ఇంకొక ప్లేట్ అమ్మితే ఇంత మిగులుతుంది. సో నేను ఏ ప్లేట్ అమ్ముతున్నా నేనే చెప్పగలుగుతాను. మీరు 5,000 మీకు అక్కడ మార్కెట్ ఉందా, 1,000 మార్కెట్ ఉందా, ఎంత మార్కెట్ ఉందో నాకు తెలియదు కదా. సో మీరు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడితే చెప్పగలుగుతాం. ఇది ఏంటండి, ఈ ప్లేట్ ఇంత వస్తుంది, ఇంతకు అమ్మాలి, ఈ ప్లేట్ ఉంటుంది, ఇంత ఉంటుంది అని ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ కాకుండా నేను ఒక ₹1,00,000 పెడతాను, ఎంత మిగులుతుందండి నేనేమంటాను, మేము ఫేక్ ప్రామిస్ చేయలేము. మేమేం చెప్తాము, ఒక 10 to 15% మార్జిన్ ఎక్స్పెక్ట్ చేయండి అమ్మా అంటాం. వీళ్ళు లెక్కేసేసుకుంటాడు, 1,00,000కి 15,000 మిగులుతుంది. బాలే. సో ఈ ఫేక్ అనేవి రావడం వల్ల అసలు మా ఫిగర్స్ చిన్నగైపోతున్నాయి కదా, ట్రూత్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, జెన్యూన్ ఫిగర్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అదే అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. 90% కాల్స్లో మీరు తీసుకుంటారంటారు. వచ్చినవాడు ఒకవేళ ఇంట్రెస్ట్ పెట్టాలనుకున్నాడు ఏమనుకుంటాడు, వాడి ఫిగర్ ఎక్కువ ఉంది, వీడి ఫిగర్ తక్కువ ఉంది, ఇక్కడ పోతారు. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. అక్కడ ఫిల్టర్ అయ్యి ఎవరో బాగా ఆలోచించి పెట్టుకునే వాళ్ళే పెట్టుకుంటున్నారు తప్ప మా ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వడానికి పర్ఫెక్ట్ గా బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళే మీ దగ్గరకు వస్తున్నారు. ఇంకా అంతే వాళ్ళే ఉన్నారండి. థింగ్ ఏంటంటే అట్లాంటి వాళ్ళు మళ్ళీ మిషన్ కూడా అమ్మరు. మా దగ్గర ఏంటంటే మళ్ళీ మిషన్ రీసేల్స్ కూడా ఉండవు. లేవా? ఓకే, నైస్. అంటే వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, ఈ బిజినెస్ చేయాలి, పర్ఫెక్ట్గా వెళ్ళి పర్ఫెక్ట్ మెషిన్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళే వస్తారు. రీసెల్లింగ్ ఎందుకు చేస్తారు? బిజినెస్ నడుస్తుంది కదా. ఎందుకంటే వాడు అన్నీ ఆలోచించుకొని వస్తాడు కదా. వాడు ఢిల్లీ యాడ్ చూస్తాడు, వేరే వాళ్ళ యాడ్ చూస్తాడు, అన్ని యాడ్ చూస్తాడు, మాది కంపేర్ చేసుకుంటాడు, చూసుకుంటాడు. రైట్, వాడు అన్ని ఎంక్వైరీ చేసుకుంటాడు. మా దగ్గరకు వచ్చేవరకు వాడు షాప్కి వెళ్తాడు, మార్కెట్లో ఇది ఈ ప్లేట్ ఎంతకు వస్తుంది, వాడికి అన్ని మాకంటే ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాడికి. సార్ ఈ ప్లేట్ ఉంది కదా, ఈ కలర్ ప్లేట్ వస్తుందా మీ దగ్గర, ఇది ఎంత జిఎస్ఎమ్, ఇది ఏంటి అని వాడే మమ్మల్ని వచ్చాడు. సో మాకు అప్పుడు అర్థమవుతుంది, వచ్చా సో ఈ సరోలీ ఇంటూ వాడు పెట్టాలనుకుంటున్నాడు, మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకొని హోంవర్క్ చేసుకొని వచ్చాడు. కాబట్టి మాకు కూడా ఎంకరేజింగ్గా మాట్లాడాలనిపిస్తుంది. డీటెయిల్గా గంట కాదు 2 గంటలు చూపిస్తాం, మిషన్స్ అన్నీ చూపిస్తాం, ఓపిక వస్తుంది. కొంతమంది అన్నీ మాట్లాడుతుంటారు, కొంతమంది వస్తారండి. మేమేం చెప్పండి అండి, జనరల్గా ఒక కస్టమర్ వస్తారు, అన్నీ మేము చెప్తుంటాం, ఈ ప్లేట్ ఇదండి, ఇంత కాస్ట్ పడుతుంది, ఇంత వస్తుంది. వాడు మొత్తం వచ్చేవారు కూడా ఫిగర్ ఆగాడు, ఎంత మిగులుతుంది అర్థమైపోతుంది. ఇది ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ వాట్ ఐ సే. ఎందుకంటే నా ఫిగర్ ఏంటంటే జెన్యూన్ ఫిగర్ చెప్పాలి. నేను ఇప్పుడు అజంప్షన్ చెప్పాను మేడం, 15,000 మిగులుతుంది, 20,000 మిగులుతుందని చెప్పామనుకోండి, అది ఎక్కువ మిగులుతవచ్చు. మీ ఏరియాలో కొంచెం దాని రేట్ ఎక్కువ ఉండొచ్చు, మీకు 30,000 మిగిలొచ్చు, యూ విల్ హ్యాపీ. నేను 20,000 చెప్పిన దగ్గర 15,000 మిగిలింది అనుకోండి, మీరు ఏమనుకుంటారు, అరే ఈ మంత్ కాదుగా నెక్స్ట్ మంత్ ఐ కెన్ ట్రై అనుకుంటారు. కానీ నేను 50,000 ₹1,00,000 అని చెప్పి ఓన్లీ మిషన్ అమ్ముకోవడానికి చెప్పలేను కదా. నేను ఎక్కడికి వెళ్ళాను కదా. బిజినెస్ లో నిజాయితీ అనేది ఉండాలి. అది మీరు పర్ఫెక్ట్ గా ఒక దగ్గర ఉండి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఎన్నో చూస్తున్నారు కాబట్టి, ఫేక్ లేకపోతే ఏంటి లేదా మీ క్వాలిటీ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి క్లియర్ బిజినెస్ చేస్తున్నారు. ఈ ఫేక్ గాళ్ళు వచ్చి పిచ్చి చేసేసి అందరినీ మోసం చేసేసి అసలు 50,000 1,00,000 ఎట్లా ఇస్తారండి ఇవన్నీ? మా ఫిగర్లు ఏమో చిన్నగా ఉంటాయి, 15,000 20,000 కాదండి. ఒక్కటి నాకు చెప్పండి, 1,00,000 ఇస్తే బ్యాంక్లో ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 400 మంత్లీ అంతే. బయట ఇంట్రెస్ట్ ఇస్తే ₹3 ఇస్తారేమో, 3,000 ఇస్తారు. మరి హ్యాపీగా 1,00,000 పెట్టుకొని 15,000 సంపాదించుకునే బిజినెస్ ఉందంగా అత్యాశ ఎందుకండి? మార్కెట్లో 10-12% జెన్యూన్ బిజినెస్ పెట్టంగా 1,00,000 పెడితే ఓ 15,000 మిగులుతుంది. 15% రిటర్న్స్ అంటే ఆల్మోస్ట్ 1 yearలో బ్రేక్ ఈవెన్ వస్తుంది కదా. సో ఇంత మంచి బిజినెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఢిల్లీ వాటి కోసం ఎందుకు వెళ్ళామండి?
చిన్న లాజిక్ మిస్ ఇప్పుడు అవ్వద్దు. సింపుల్ అంతే కొంచెం కదా కష్టం. మేడం. మీకు ఇన్ని ఈ రోజుకి ఈ రోజు డబ్బులు వస్తాయని కాకుండా మినిమం 1 ఇయర్ పెట్టుకోండి. ఒక బిజినెస్ చేయండి. ఖచ్చితంగా 1 ఇయర్‌లో మీకు కనిపిస్తది. అది కనపడకపోతే అది ఎక్కడ మిస్టేక్ చూసుకొని చేసుకుంటే అయిపోతది. బిజినెస్‌లో మరీ అంత దారుణంగా లాస్ వచ్చేదైతే ఏ బిజినెస్ ఉండదండి. ఎవ్రీబడి డూ ఫర్ బిజినెస్. థింగ్ ఏంటంటే కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు అంతే. బట్ ఉంటుంది బిజినెస్. అంటలేను మనం కష్టపడాలి, కొంచెం తిరగాలి. స్టార్టింగ్‌లో పెట్టుకున్నప్పుడు మేము చెప్తాము. కొంతమంది 2, 3 మిషన్స్ తీసుకుంటారు. కొంతమంది ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. మేము ఏమని చెప్తామంటే ఒక 2, 3 మిషన్స్ తీసుకోండి. దీంట్లో అన్నీ కవర్ అవుతాయి. మేము ఎలా చెప్తామంటే ఒక 1 మంత్, 2 మంత్స్ ప్రాఫిట్ పక్కన పెట్టండి. ఒక పర్సన్స్‌ని ఎవరైనా హైర్ చేసుకోండి, ఒక ఇద్దరిని పెట్టుకొని విజిటింగ్ కార్డ్స్ ఇచ్చేసి మీ టౌన్స్‌లో కానీ, విలేజ్‌లో కానీ తరోగా పంపించండి. డైలీ పంపించండి, శాంపిల్స్ పంపించండి. వాళ్ళని పెట్టుకోండి. ఒక 2 మంత్స్ మనం తిరగలేము, మనకు ఉండదు. మనం ఎవరైనా హైర్ చేసుకుంటామో వాడి వర్క్ ఏంటి, వాడు వెళ్ళి కాంటాక్ట్ కావాలి. సో ఒక మనం పెట్టేది ఏంటంటే అడిషనల్గా 20,000-30,000 ఎక్స్ట్రా పెట్టి ఒక పర్సన్ హైర్ చేసుకొని తిప్పించుకుంటాం. బట్ మీకు స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. అది పర్మనెంట్ బిజినెస్ అయిపోతుంది మీకు. మీ పర్సన్ వాడు రోజు కనబడుతున్నాడు, రోజు ల్యాండ్‌మార్క్ అయిపోతుంది ఫస్ట్. వెళ్తారు, వాడిని అడుగుతుంటారు. మీరు చెప్తాం. అదే అంటున్నాం, మా దగ్గరకు వస్తే ఎలా చేసుకోవాలో మేము చెప్తాం బిజినెస్. అవన్నీ కాకుండా ఫోన్లోనే అడుగుతుంటారు డైరెక్ట్గా ఎంత వస్తుంది, ఎంత క్లియర్ మిగులుతుంది. ఐడియా అనేది వచ్చి మాట్లాడి తీసుకొని వెళ్ళేలాగా ప్లాన్ ఉంటేనే రండి. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే మీరు మంచి సజెషన్ కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు మీరు మాట్లాడినవన్నీ చూస్తే యూ హ్యావ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్, యూ నో ఎవ్రీథింగ్ అనేది మాకు అర్థమైపోతుంది. అదే కదా కావాలి. అంతే మేడం. ఏదో ఫేక్‌గా డబ్బులు వస్తాయి అనగానే రెక్కలు ఎగరేసుకుంటే ఈ రోజుకి నేను అనంతరం అయిపోతే ఆ ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగాల్సిన పర్లేదు అనుకుని పిచ్చర్లో అయిపోతుంది అది అనేది ఇప్పుడు 100% ట్రూ. దట్ నెవర్ హ్యాపెన్స్. ఓకే. సో నేను ఇంత పెద్ద స్కామ్ అని అస్సలు అనుకోలేదు రాకేష్ గారు. చూశాను బట్ ఉండదులే 50,000 పోతుంది జస్ట్ చిన్నది అనుకున్నా కానీ చిన్న ఫిగర్లే చాలా లాస్ట్‌కి పెద్ద ఫిగర్ అది. ఇంతమంది అనేది మాత్రం ఐ డెంట్ ఎక్స్పెక్ట్. మీరు చూసారు కదా ఫోన్లో ఎంతమంది ఏంటండి సీరియస్లీ నవ్వొచ్చింది కానీ పాప వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో కదా. ఏం చేస్తాను మేడం, అంతే షార్ట్ కట్. కొంతమందికి అవసరాలు ఉంటాయి. కొంతమంది మీ నంబరు నా దగ్గరకు వచ్చారని పేరెంట్స్కి నేను చెప్తాను, ఐ డోంట్ నో. వాళ్ళు వద్దు, తెలిసిన వాళ్ళే, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. వాళ్ళు పెద్ద ఒక ఆర్టిస్ట్, వాళ్ళ మదర్ ఫాదరు వరంగల్లో ఉంటారు. షీ స్టేస్ ఇన్ హైదరాబాద్. వాళ్ళ ఫాదర్కి వీళ్ళకి ఆ అమ్మాయి పాపం ఆమె ఆర్టిస్ట్, ఆమె కూడా మంచి ఉంది. ఆమె ఏం చేసిందంటే నా దగ్గరకు వచ్చారు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు కొన్ని చేద్దామని చెప్పేసి. షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ ఆర్టిస్ట్, పొజిషన్లో ఉంది. లేదు ఇక్కడ వద్దామా నేను తెప్పిస్తాను చెప్పి 2,25,000 పెట్టి ఒక మిషన్ తెప్పించినాను ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి. వాడేమని ప్రామిస్ చేశాడు, మీరు చేసి మాకే ఇవ్వండి మేము ఇస్తామని చెప్పి. నేను ఎందుకు ఇంత పర్ఫెక్ట్ చెప్తున్నానంటే, నాతో మాట్లాడితే తను ఎలా ఫీల్ అయిందంటే, వీడికి ఏం తెలుసు, ఒక చిన్న వర్క్షాప్ వీడు ఎక్కడ అమ్ముకోగలుగుతాడు వీడికి తెలియదు, ఢిల్లీలో ఉంటుంది, నేను తిరుగుతుంటాను కదా, అన్ని చూస్తుంటాను కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ ఉంటాయి కదా, అక్కడ ఉంటుందని చెప్పేసి ఢిల్లీ నుంచి 2,25,000 రూపీస్ పెట్టి మిషన్ తెప్పించినండి. వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చారు, 50,000 పర్ మంత్ వస్తుంది. ఇంకా నా వర్క్ నేను హ్యాపీగా చేసుకోవచ్చు హైదరాబాద్లో, మా పేరెంట్స్కి ఒక ఇన్కమ్ సెట్ చేసేసిన అనుకున్నాను. సేమ్ పర్సన్ ఆఫ్టర్ 3 months మళ్ళీ కాల్ చేసినాడు. ఏమైంది మేడం అంటే, మా మిషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, వాడు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, మా మిషన్ స్టార్ట్ చేయడానికి కూడా ఎవరు లేరండి, మీ పర్సన్ ఎవరైనా పంపిస్తారని చెప్పింది. సరే పోనీయండి, మనకి ఏమని మాకు తెలుసు ఏం జరుగుతుందని తెలుసు, నేను ఏం చేయలేదు. సరే మా పర్సన్ పంపించాను, ఫిట్ చేశాను, అంత అయిపోయింది. రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందని చెప్పాను. అన్ని నెంబర్లు ఇచ్చేసి అన్నీ వేసుకున్నాను. ఆమె వెళ్ళాక ఎగ్జాక్ట్లీ 1 week తర్వాత ఫోన్ చేసింది. అదేంటంటే వాడు 50% మిగులుతుంది, అసలు మరీ ఇక్కడ ఘోరంగా ఉంది ఏంటి, వీళ్ళు ఏం కొనరు ఏంటి, వీళ్ళు ఎంత 10 పైసా అంటారు ఏంటి, మీకు 50 పైసా ఇచ్చినాడు ఉన్నాడా ఈరోజు అన్న, లేడు. అదే అండి, జెన్యున్గా చెప్పేవాడు ఉంటాడు మార్కెట్లో. వాడు షాప్లో ఏం చెప్పాడు, మెటీరియల్ ఇంతకు వస్తుంది, తయారు చేస్తే మీకు ఇంత మిగులుతుందని చెప్పేవాడు ఉన్నాడు ఈరోజు. వాడు మీకు నెంబర్ ఇచ్చినట్టు కూడా లాస్ట్ 10 years నుంచి ఉన్నాడు అక్కడే. కానీ మీకు ఎవడైతే ఫాల్స్ ప్రామిస్ చేశాడో వాడు లేడు ఈరోజు. అయ్యో మరి ఏం చేయాలి రాకేష్ గారు అంటే, మాకేం తెలుసు మేడం, లోకల్లో మాకేం తెలియదు అని చెప్పి. మా మిషన్ 225 పెట్టాను, ఒక 10,000-20,000 తక్కువ చేసి ఏమైనా తీసుకోగలుగుతారా మీరు అన్నాడు. నేను ఆమెకు బ్రోచర్ పంపించాను. ఈ మిషన్ మేడం మీరే 225 తీసుకొచ్చారు, నేను మా కంపెనీలో పెయింట్ కూడా వేయకుండా 50,000కి ఇస్తాను, తీసుకుంటారా అని చెప్పాను. అదేంటండి అని, అదే అండి మరి మీకు తెలియదు కదా, అందుకే 50,000 మీరు ఇలానే మీ పేరెంట్స్ కోసం చేశారు కదా, ఇదే ప్రాబ్లంకి 50ది 2.25 పెట్టి తెచ్చుకున్నారు, మరి ఎంతకు వస్తుందండి. ఏం లేదండి, ఈ దగ్గరలో దసరా పండుగ దీపావళి ఉంటుంది కదా, స్క్రాప్ వేసేసుకుని ఎంత వస్తుంది తీసుకుని. సో ఇది చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లానే అనుకుంటారు.